నమస్తే భయ్య, మీ పేరు? నా పేరు కృష్ణ. ఏం చేస్తుంటారు మీరు? నేను అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నా. ప్రజెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. ఇది అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ₹5 భోజనం బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే మాలాంటి అన్ఎంప్లాయిడ్ కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేశారు, జాబ్ ట్రైస్ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది. అట్లాగే బాబు గారు మాకేమైనా, చంద్రబాబు నాయుడు గారు మాకేమైనా జాబ్ చూపిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. మాలాంటి అన్ఎంప్లాయ్మెంట్ చాలామంది ఉన్నారు. ఏంటి మరి అదే లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు కదా, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి. ఇప్పటికే కంపెనీలు కూడా ఆకర్షించే విధంగా పరిపాలన ముందుకెళ్తుందంటారా? డెఫినెట్గా వెళ్తుంది, కొంచెం టైం పట్టిద్ది అంటున్నారు వాళ్ళు కూడా. నేను దాని గురించి వెయిట్ చేస్తున్నాను. ఏమైనా కంపెనీస్ వస్తే ట్రై చేద్దామని త్వరగా చూస్తున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా బర్డెన్ అవుతున్నాను. సో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నాను. నేను కంపెనీస్ కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే అన్నా క్యాంటీన్లో ఎప్పటి నుంచి మీరు భోజనం చేస్తున్నారు? అసలు ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? నేను లాస్ట్ వీక్ ఒకసారి వచ్చి ట్రై చేశాను, తిన్నాను, బాగుంది. ఇదే భోజనం తినాలంటే బయట ఈజీగా ఈ క్వాంటిటీలో అయితే ₹50 to ₹60 ఉంటుంది రియల్గా అయితే. కానీ ఇక్కడ ₹5గా పెడుతున్నారు అదే భోజనం. కొంతమంది సరిపోయిన వాళ్ళు ఇంకొక టోకెన్ తీసుకొని తింటారు. నాకు ఒక టోకెన్ సరిపోయింది ఎనఫ్. అంటే ₹5కే పెడుతున్నారు కదా, టిఫిన్ కానీ భోజనాలు కానీ 2 పూట్ల మొత్తం ₹15కి ఫుడ్ మొత్తం పెడతా ఉన్నారు. క్వాలిటీ ఏమన్నా తక్కువ చేసి ఇస్తున్నారా, లేదా క్వాలిటీ ఎలా ఉందా అసలు? అంటే ఆ ప్రైస్లో క్వాంటిటీ, దాని తగ్గ క్వాంటిటీ ఇస్తున్నారు. ఆ ప్రైస్లో సరిపోయిన వాళ్ళకి ఎక్స్ట్రా టోకెన్స్ తీసుకునే ఆప్షన్ ఉంది కదా. సో బాగుంటుంది, మంచిగానే ఉంది, టేస్ట్ కూడా మంచిగానే ఉంది. ఈరోజు మరొక 75 అన్నా క్యాంటీన్లు కొత్తగా ఓపెన్ చేశారు. ఇప్పటికే 100 అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. దానికి తోడు ఇంకొక 175 అన్నా క్యాంటీన్లు ఇది రాష్ట్రంలో ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. అంటే ఏపీని మళ్ళీ ఇలా చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే లాస్ట్ 5 years అసలు నేను లేను. నేను హైదరాబాద్లో ఉండేది. నేను చేసేది కూడా అక్కడే జాబ్. ప్రెజెంట్ రెసిషన్ టైంలో నాకు ఇదయ్యి జాబ్ మళ్ళీ ట్రై చేసుకుంటూ నేను చదువుకుంటూ జాబ్ సర్చింగ్స్లో ఉన్నాను. సో మాకు ఏదైనా జాబ్ చూపిస్తే బాగుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కంపెనీస్ ఏమైనా వస్తే మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న మాకేమైనా కంపెనీస్తో జాబ్స్ ఏమైనా ఇప్పిస్తే బాగుంటుంది. ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? 100 రోజుల పరిపాలన, 100 రోజులు పూర్తయింది మొదలుపెట్టి. ఏ విధంగా ఉంది? బాగుంది అసలు పరిపాలన? ఎక్సలెంట్గా ఉందన్న. ఇప్పుడు మాదే ఉంది భవానీపురం, ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది. చాలా వరకు అన్నీ కోల్పోయారు చాలామంది. అందరూ మావి కూడా చాలా వరకు కోల్పోయాయి. ఆ టైంలో కూడా మాకు ఇంటికి బ్రెడ్ నుంచి క్యాండిల్ నుంచి మ్యాచ్ బాక్స్ వరకు అన్నీ మాకు ప్రొవైడ్ చేశారు సిబిఎన్ గారు. కూటమి పార్టీ బాగా చేస్తుంది. ఈ 100 daysలో బాగుంది పరిపాలన. ఇంకా నచ్చిన వాళ్ళు అంటే ఇంకా ఏదన్నా చెప్తారు అంటారు కదా. కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఫస్ట్ ₹5 భోజనం పెట్టి ప్రజలను మభ్య పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? అదేంటంటే పెట్టేవాడిని పెట్టనివ్వట్లేదు, ఫుడ్ పెట్టేవాడిని పెట్టనివ్వట్లేదు. మెయిన్ వాళ్ళు చేయొచ్చు కదా మరి, ముందుకు వచ్చి. లాస్ట్ 5 years గవర్నమెంట్లో ఏం చేశారు? లాస్ట్ 5 years గవర్నమెంట్లో అసలు ఏం చేయలేదు. చేశారు అంటే ఏదన్నా ఉందంటే అది ఓన్లీ స్టడీ, ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా ఓన్లీ అదొకటే కాన్సన్ట్రేట్ చేశారు. అంటే గత 5 సంవత్సరాలు పనిచేసిన మంత్రుల పనితీరు ఏ విధంగా అనిపించింది? ఇప్పుడున్న మంత్రుల పనితీరు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ 5 years బ్యాక్ అయితే జీరో వర్క్. ఇప్పుడైతే కనుక బాగుంది. ఇప్పుడైతే చేస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. నేను అడిగేది ఉంది, మీరు కూడా చూస్తున్నారు కదా. అయితే ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారంటారా ఈ పాలనతో? హ్యాపీగా ఉన్నారన్న అందరూ. మేము కూడా హ్యాపీగానే ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో మాకు కూడా ఏమన్నా కంపెనీస్ వచ్చి ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఆయన టైంలో చేసినప్పుడు కియా అని చెప్పి కంపెనీస్ చాలా వచ్చింది, కార్లకు సంబంధించి, ఆటోమొబైల్స్ అన్ని. అలా ఇంకేమైనా సాఫ్ట్వేర్ సంబంధించిన మాలాంటి వాళ్ళకి కూడా కంపెనీస్ ఏమైనా తీసుకొస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం. అది వస్తుందనే ట్రస్ట్ తోటి ఉన్నాం మేము. ఎందుకంటే చేస్తున్నారు, చూస్తున్నాం, అది కూడా చేస్తారని నమ్మకం ఉంది. అన్నా క్యాంటీన్లో ప్రతి సామాన్యుడికి, మధ్యతరగతి వ్యక్తికి ఎంతగా ఉపయోగపడుతుంది అంటారు? చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవలా, ఉన్న క్యాంటీన్లే తీసేశాడు. ప్రజల్ని చాలా బాధ పెట్టాడు. గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు. ఉన్న అన్నా క్యాంటీన్ కూడా తీసేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను
బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను నేను ఆ పథకాలు ఇచ్చాను ఈ పథకాలు ఎవరికి నొచ్చావు ఎవరికి ఇచ్చావు? సామాన్య మానవుడికి కావాల్సింది ఏంటి? వేళకి కూడు గుడ్డ నేల కావాలి. అది ప్రభుత్వాధినేతలుగా అమలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా అతను ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అతని వల్ల కాలా, దాన్ని ఒప్పుకోడు. పైపెట్టు ఎదురు అధికార పార్టీ మీద తెలుగుదేశం మీద నిప్పులు జరుగుతాడు. అది కరెక్ట్ కాదు. సామాన్య మానవుడు వేలకి 5 రూపాయలు భోజనం చేస్తున్నాడు అంటే ప్రభుత్వం వల్ల, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం బాగానే పనిచేస్తుందంటారా? పనిచేస్తుంది, బాగుందంటారా ప్రభుత్వం? బాగుంది, చాలా బాగుంది.